చేస్తున్నటువంటి స్టాఫ్, అలాగే మా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ గారు, ఇంకా ఈ పాఠశాల వైస్ ప్రిన్సిపల్, ఇంకా డెడికేటెడ్ స్టాఫ్, అంటే వాళ్ళు చాలా అంకిత భావంతో పనిచేస్తున్న టీచర్స్. కాబట్టి అందరికీ కూడా, అలాగే ఈనాటి మెగా పేరెంట్స్ ఈవెంట్కి వచ్చినటువంటి మన పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు. చిన్నారి విద్యార్థులకు నా శుభాశీస్సులు. పలమనేరు స్కూల్ పోతే ప్రత్యేకమైన అభిమానం నాకు. ఎందుకంటే చాలా మంచి టీచర్స్ ఉన్న స్కూలు ఇది. అంటే బాయ్స్ స్కూల్స్తో పోల్చుకుంటే చాలామంది రెగ్యులర్స్ ఉన్న స్కూల్ ఏది మూడిట్లో అంటే, ఇక్కడ ఒకటి, రామకుప్పం ఒకటి, విజలాపురం ఒకటి, మన డిస్ట్రిక్ట్లో 3 ఉంటాయి. మూడిట్లో కూడా టోటల్ రెగ్యులర్ స్టాఫ్ ఉన్న స్కూల్ అంటే మనదే పూతలపట్టు. అందులో కొత్తగా వచ్చిన టీచర్స్ కూడా మంచి నిష్ణాతులైన టీచర్స్ రావడం జరిగింది. అది కూడా ఒక రకంగా పాఠశాలకు చాలా అదృష్టం. ఎందుకంటే వాళ్ళు మంచి తెలివితేటలతోనే కాదు, అంకిత భావంతో కూడా ఉన్నారు. కొత్త టీచర్స్ ఏదో చేయాలి, పిల్లల్ని డెవలప్ చేయాలి అన్నటువంటి ఉత్సాహంతో ఉన్నారు టీచర్స్. కాబట్టి అలాంటి టీచర్స్తో మన పాఠశాల నిండడం అనేది మనం చేసుకున్న అదృష్టం. అందులో ఈ స్కూల్లో చదువుతున్నారు పిల్లలు అంటే చాలా డిసిప్లిన్డ్గా ఉంటున్నారు. చాలా శ్రద్ధ చూపెట్టి ప్రిన్సిపల్స్ మన పిల్లల మీద వాళ్ళు చాలా బాగా మంచి పద్ధతిలో రావాలి, మంచి మార్క్స్తో పాస్ అయ్యి బయటకు వెళ్ళాలి, స్కూల్కు మంచి పేరు తీసుకురావడమే కాకుండా పేరెంట్స్కి కూడా వాళ్ళు మంచి పేరు తీసుకురావాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్న స్కూల్ ఇది. కాబట్టి మనము ఇక్కడ టోటల్ స్ట్రెంగ్త్ ఏంటంటే 456 ఉన్నారు, 456 మంది పిల్లలు ఉన్నారు. అలాగే స్టాఫ్ 42 మంది ఉన్నారు. మనకి సార్ చెప్పినట్టు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ 1 రావడం జరిగింది, 6th ర్యాంకు. అలాగే ఈ పాఠశాల ప్రిన్సిపల్ కూడా బెస్ట్ ప్రిన్సిపల్గా అవార్డు తీసుకోవడం జరిగింది. నేను పిల్లలందరికీ ఒకటే చెప్తాను వచ్చినప్పుడంతా కూడా, ఎందుకంటే బాయ్స్ ఎక్కువ చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి అనే ఏం పెట్టుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున జాబ్ తెచ్చుకోవాలి, కుటుంబాన్ని అంతా పోషించాల్సిన బాధ్యత కూడా అబ్బాయిలకు ఉంది. లేదా మీకు జాబ్ లేకుండా మీ వైఫ్కి జాబ్ ఉంటే మీరు చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అబ్బాయిలు ఫస్ట్ చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి. అందుకని మిగిలినవన్నీ ఆలోచనలు వదిలిపెట్టి ఫోన్స్ జోలికి వెళ్లకుండా మనం బాగా చదువు మీద శ్రద్ధ పెట్టి మనం సెటిల్ అవ్వాలి అనేది మగపిల్లలు ఆలోచించుకోవాలి. ఒకవేళ మనం అది సాధించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే మనం లైఫ్లో ఎదగలేము. కాబట్టి దాన్ని మనం గుర్తించాలి. ప్రతి పిల్లవాడు గుర్తించాల్సిన విషయం ఇది. చాలా కష్టపడి పైకి రావాలి. బాగా వన్స్ ఇప్పుడు 20 ఏళ్ళు కష్టపడితే మీరు నెక్స్ట్ 80 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు. లేదా ఇప్పుడు 20 ఏళ్ళు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ 80 ఏళ్ళు కష్టపడతారు. కాబట్టి మీరే నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలి. మనం ఇప్పుడు కష్టపడి లైఫ్ అంతా కూడా సుఖంగా బ్రతకాలా, లేదా ఇప్పుడు ఎంజాయ్ చేసి ఆ 80 ఏళ్ళు కష్టపడాలా అనేది మీ చేతుల్లో ఉంటుంది. దానికి తగిన సహకారం మీ టీచర్స్ అందిస్తారు. అలాగే ఈ స్కూల్కి ఇంకా అదృష్టం ఏమంటే పిఎం శ్రీ అనేది ఉంది. పిఎం శ్రీ పథకం కింద ఈ స్కూలు సెలెక్ట్ అయ్యి ఉంది. అక్కడ ప్రిన్సిపల్ గారు ఇందాకే చెప్పారు, మన ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా నీట్గా రెడీ అయిపోయాయి. చాలా గేమ్స్ కోర్ట్స్ అన్నీ కూడా వేసేసారు. చాలా మంచి ప్లే గ్రౌండ్ ఉంది. కాబట్టి ఆటల పోటీల్లో కూడా చాలా మంచి ప్రాక్టీస్ ఇప్పిస్తారు. ఇందాక చెప్పారు 3 పిల్లలు స్టేట్ లెవెల్లో విన్ అయిన టీంలో మన పిల్లలే 3 ఉన్నారు. అంటే ఎంత బాగా ఆడుతున్నారు అనేది మనం గమనించవచ్చు. అంటే ఆ టీంలోనే మొత్తం 10 మందో 12 మందో ఉన్నప్పుడు మన స్కూల్ నుండే 3 పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు అనేది, ఆటల్లో ఎంత బాగా పోటీలో పాల్గొనే విధంగా మన పిల్లల్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పీఈటీ ఇద్దరు కూడా దాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి మన పిల్లలు చదువులోనే కాదు ఆటపాటల్లో కూడా ముందుంటున్నారు.
ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు. ఎట్లా చేస్తున్నారో మీరు చూసారు పేరెంట్స్, వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి అన్ని టాలెంట్స్ పిల్లల్లో ఉన్నాయి. సో తర్వాత మనకి పాల్ ల్యాబ్ అనేది వచ్చింది. పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ కింద ఒక 30 ట్యాబ్స్ ఇచ్చినారు. ఒక్కొక్క ట్యాబ్ ఎంత కాస్ట్లీ అంటే 35,000 పెట్టి ఒక్కొక్క ట్యాబ్ని కొని గవర్నమెంట్ పంపించింది. అంటే మంచి ట్యాబ్స్ అవి. దానిలో తెలుగు, మ్యాథ్స్ ఇంకా ఇంగ్లీష్ సంబంధించిన పాఠాలన్నీ కూడా లోడ్ చేసి పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఫస్ట్ చదివి నేర్చుకుని, అంటే దానిలోనే వచ్చేస్తుంది, క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ట్యాబ్ ద్వారానే వాళ్ళు చేయడం. వాళ్ళకి ఇప్పటి నుంచి కూడా ఆన్లైన్లో నేర్చుకోవడం ఎలాగా అనేది అలవాటు చేయడం కోసం అన్ని ట్యాబ్స్ అన్నది గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేసింది. కాబట్టి టెక్నాలజికల్గా కూడా ఒక కంప్యూటర్ ల్యాబ్ అనేది మనకు బాగా ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు. కాబట్టి పిల్లలు కంప్యూటర్ రాదు, కంప్యూటర్స్ లేవు అన్న బాధ లేకుండా చాలా బాగా టెక్నాలజీతో లెసన్స్ నేర్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఇవే కాకుండా ఉంటాయి మన స్కూల్స్లో. అంటే చదువే కాకుండా మిగిలిన ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. మ్యాథ్స్, సైన్స్, కమ్యూనికేషన్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడడం, ఏ విధంగా మాట్లాడాలి, అక్కడ వొకాబులరీ ఏ రకంగా మనం నేర్చుకోవాలి అన్నది నేర్పిస్తారు. కాబట్టి అవే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్, డాన్సెస్, డ్రామాస్, ఇంకా ఏదైనా మోనోయాక్షన్ పిల్లలు ఏం చేయగలిగితే అవన్నీ కూడా కల్చరల్ యాక్టివిటీస్ నేర్పిస్తారు. ఇంకా గేమ్స్ క్లబ్ కూడా ఉంటుంది. ఈ 5 క్లబ్స్ ఉంటాయి. రోజు సాయంకాలం ఒక క్లబ్ ఉంటుంది. కాబట్టి ఆ క్లబ్లో చదువే కాకుండా ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ కూడా నేర్చుకుంటున్నారు పిల్లలు. అంటే దానికి కావాల్సిన సైన్స్లో అనుకోండి, వాళ్ళు ఏం చేస్తే ఒక ప్రయోగానికి ఏమేమి చేయాలి అన్నీ నేర్చుకుంటారు చేసి. కాబట్టి ఇవన్నీ కూడా అందిస్తున్నారు టీచర్స్. ఇంకా పిఎం శ్రీ కింద ఒక 60 మందిని పిల్లల్ని సోమవారం ఎక్స్పోజర్ విజిట్ అని, అంటే ముందు మనం ఎక్స్కర్షన్ అని తీసుకెళ్లేవాళ్ళు స్కూల్స్లో. ఆ రకంగా పిల్లలందరినీ కూడా తిరుపతిలో ఉన్న జూ పార్క్కి, సైన్స్ సెంటర్కి, రీజనల్ సైన్స్ సెంటర్ ఉంది, అక్కడ చాలా ప్రయోగాలన్నీ కూడా చేసి చూపెడుతూ ఉంటారు. అక్కడ ఉన్నవన్నీ చూసి చాలా నేర్చుకోవచ్చు సైన్స్ గురించి. అది తర్వాత చంద్రగిరి కోట, ఈ 3 కూడా చూపించి తీసుకురావడం జరుగుతుంది. ఆ 60 మంది ఎవరు అంటే ప్రతి క్లాస్లో చాలా బాగా చదివే పిల్లలు 5 మంది, ఫ్రమ్ 5th క్లాస్ టు 6th to 10th, అది పైనుంచి వచ్చి ఉంటుంది ఆర్డర్. కాబట్టి దాని ప్రకారము ప్రతి క్లాస్లో బాగా చదివే పిల్లలు 5 మందిని తీసుకుని మండే తీసుకెళ్తారు. సోమవారం నాడు తిరుపతికి కూడా తీసుకెళ్ళి అవన్నీ చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి చదివే కాకుండా ఇవన్నీ కూడా చేయిస్తున్నారు. కిచెన్ గార్డెన్ డెవలప్ చేస్తున్నారు. చాలా బాగా వచ్చింది గోంగూర. అసలు ఎంత బాగా వచ్చిందంటే ఆ గోంగూరని మళ్ళీ పిల్లలకే ఉపయోగిస్తున్నారు. కాబట్టి చదువు కాకుండా ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఒక సమగ్రమైన డెవలప్మెంట్కి పాటుపడుతున్నటువంటి స్కూల్ ఇది. సో ఇట్లాంటి సమయంలో మనము పేరెంట్స్గా ఏం చేయాలి అన్నది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. అంటే మామూలుగా స్కూల్ యాజమాన్యం ఏం చెప్తారంటే, ఎప్పుడంటే అప్పుడు రావద్దండి, అంటే మీరు వస్తే ఏదో అయిపోతుంది, మీరు వస్తే ఏమన్నా నష్టమా? నష్టమేం లేదు. అంటే ఏ రకంగా నష్టం అనేది మీరు ఆలోచించుకోవాలి. మీరు వచ్చేసినారు గేట్ దగ్గర అంటే మీ పిల్లలు ఆ రోజు క్లాసులకి రాడు, ఆ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేడు ఆ రోజంతా కూడా. అంటే మీరు వచ్చి వెళ్ళడం, ఓ 2-3 గంటలు మీతో కూర్చుంటాడు, మాట్లాడతాడు, తర్వాత ఇంటి గురించే ఆలోచన ఉంటుంది. ఇంకా ఆ రోజు చదువు పోయిందే. ఇంకా మీరు వచ్చే కొద్దీ పిల్లలకు కూడా కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది, మిమ్మల్ని చూస్తూ ఉంటారు క్లాసుల్లో నుంచి కూడా. అందుకని చెప్తారు వాళ్ళు, మీరు సెకండ్ సండే రండి అని. అయినా కూడా ప్రతి సండే వచ్చినా కూడా అలా చేస్తున్నారు కదా, అది చేస్తున్నారు. ఒక పర్టికులర్ టైం అంటూ పెట్టి ఆ టైంలో మీరు మాట్లాడుకుని వెళ్ళిపోయే రకంగా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. కాబట్టి మీరు వచ్చినప్పుడు కేవలం తిండే తీసుకురావాలి అని అనుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ మంచి ఫుడ్ పెడుతున్నారు. ప్రతి పూట కూడా వాళ్ళు ఏం పెడుతున్నారు అనేది నేను ఫొటోస్ తెప్పించుకుని నేను అక్కడి నుంచి కూడా చూస్తూ ఉంటాను. కాబట్టి మంచి ఫుడ్ యాజ్ పర్ మెనూ ఏం పెట్టాలో అవన్నీ కూడా పెడుతున్నారు. కాబట్టి తిండికి అయితే లోటు లేదు. కానీ మనం మన బిడ్డ హాస్టల్లో ఉన్నాడు అంటే మనకు తల్లిగా తండ్రిగా ఏదైనా తీసుకెళ్ళి తినిపించేయాలి అనుకుంటాం. ఆ నెలంతా మన దగ్గర ఉండడు కాబట్టి బిడ్డ నెలలంతా ఒకరోజు తెచ్చి తినిపించేద్దామని అనిపిస్తుంది తల్లి తండ్రి కాబట్టి మనం.
అంతే కదా, అయ్యో మనం ప్రతి వారం తినేస్తున్నాం, మన బిడ్డ అక్కడ ఉన్నాడు తినడు అని చెప్పి ఆ ఒక్కరోజు తినలేనంత తీసుకొచ్చి తినిపించేస్తాం. దాంతో మరుసటి రోజు ఆ బిడ్డకి అది డైజెషన్ అవ్వదు కదా, ఎంత అవ్వాలో అంతే అవుతుంది. ఎక్కువ పెట్టామంటే అది ఇండైజెషన్ కింద వచ్చి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆ పిల్లలు ఆ మరుసటి రోజు ఇబ్బంది పడతారు మళ్ళీ.